ఆయుధాలు కడంకాలు లేకుండా కేవలం తెలివితో యుద్ధాలు గెలవచ్చని నిరూపించిన కథ ఇది. ఒకప్పుడు ఇజ్రాయేలీలో శక్తివంతమైన శత్రువులైన మిద్యానీయుల దాడిలో చిక్కుకుని వారి చేతిలో నలిగిపోతారు. దేవుడు గిద్యోను అనే వ్యక్తిని ఎంపిక చేసి ఇజ్రాయేలీలను విముక్తి చేయమని ఆజ్ఞాపిస్తాడు. మొదట గిద్యోను తాను సరైన వ్యక్తి కాదని భావిస్తాడు, కానీ దేవుడు అతనికి సహాయం చేస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే గిద్యోను మిద్యానీయులతో యుద్ధం చేయడానికి 32,000 మంది సైనికులను సిద్ధం చేస్తాడు. కానీ దేవుడు అతనికి, నీ దగ్గర ఎంతో మంది సైనికులు ఉన్నారు, ఇంతమందితో యుద్ధం గెలిచాక ప్రజలు తమ శక్తితో గెలిచామని భావిస్తారు, నా సహాయంతో కాదు అని చెప్తాడు. అందువల్ల గిద్యోను ఎక్కువ మంది సైనికులను వెనక్కి పంపి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. చివరకు 135,000 మంది సైన్యం ఉన్న మిద్యానీయులతో పోరాడేందుకు కేవలం 300 మాత్రమే మిగులుతారు. అప్పుడు గిద్యోను ప్రతి సైనికుడికి ఒక బూర, ఒక పాత్ర మరియు ఒక దీపాన్ని ఇవ్వమని ఆజ్ఞాపించాడు. రాత్రివేళ గిద్యోను యొక్క 300 మంది మిద్యానీయులు శిబిరాన్ని చుట్టుముడతారు. గిద్యోను సంకేతం ఇచ్చినప్పుడు వారు పాత్రలను విరగ్గొట్టి దీపాలను పైకి ఉంచి బూరలను గట్టిగా వదుతూ, ఇది ప్రభువు కొరకు, గిద్యోను కొరకు అని వారు గట్టిగా మిద్యానీయుల శిబిరాలలో అరుస్తారు. అయితే ఈ శబ్దాలను కాంతిని చూసి భయంతో వణికిపోతారు. మిద్యానీయులు ఒక పెద్ద సైన్యం దాడి చేస్తుందనుకొని వారు ఒకరినొకరు కొట్టుకొని చంపుకొని భయంతో పారిపోతారు. గిద్యోను మరియు అతని 300 మంది సైనికులను కత్తులను ఉపయోగించకుండా కేవలం దేవుని సహాయంతో యుద్ధాన్ని గెలుస్తారు. ఈ కథ మనకు ఎన్ని అసాధ్యమైన పరిస్థితులలో ఉన్నప్పటికీ దేవుడు ఏదైనా చేయగలడని నేర్చుకుంటాము.